ఈ బీపీ అనేది ఎప్పుడైతే ఈ 21,000 తగ్గి తక్కువ ఆడుతుందో బాహ్యంగా ఏ పని చేయాలన్నా పసిబిడ్డ అయిపోతాడు. పుట్టిన బిడ్డకి 3.5 ఆడద్ది శ్వాస రోజుకి. అట్లా ఇతను ఏమైపోతాడు, ధ్యానం చేసే అతను ఈ శ్వాస తక్కువ ఆడేటప్పుడు పసిబిడ్డలాగా మనసులో కళలు తగ్గుతాయి. పసిబిడ్డకి 16 కళలు ఉండవు, తక్కువ ఉంటాయి, ఎందుకంటే బ్రీతింగ్ తక్కువ ఉంది కాబట్టి. ఆ విధంగా ధ్యానం చేసేవాళ్ళు పసిబిడ్డతో సమానం. అప్పుడు అతని కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే ఆందోళన కలగద్దు లోపల. ఏదన్నా చేయాలి కదా, ఇంట్లో పనులు చేయాలి కదా, ఏ పనైనా చేయాలన్నప్పుడు ఇతను చేసే సామర్థ్యం తగ్గుతుంది. తగ్గినప్పుడు అతనికి బీపీ పెరగద్ది. ఇంట్లో ఏం చేయలేకపోతున్నానే, ఏ పనులు చేయలేకపోతున్నానే, నేను బంధువులు దూరం అయిపోయినా, స్నేహితులు దూరం అయినా, ఇంట్లో పనులు అంటే బాహ్యమైన పనుల మీద నిరాసక్తి కలగడానికి కూడా అదే కారణమా? బాహ్యంగా అంటే హృదయ కమలానికి తగ్గిపోయినప్పుడు ఇది ప్రేమతత్వం. అక్కడ బాహ్యంగా కూడా కార్యక్రమాలు దక్షయజ్ఞం వినాశనాయ, బాహ్యంగా చేసే పనులే దక్షయజ్ఞం. ఉదయం నిద్ర లేచి నిద్రపోయే వరకు అది తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీరు షుగర్ పాయింట్ అడిగారు, బీపీ అడిగారు. శ్వాస తగ్గినందువల్లనే మనకి మనసు తగ్గినందువల్ల బీపీ పెరగద్ది. అన్న పనులు చేయాలంటే టెన్షన్కి గురైపోతాడు, అప్పుడు బీపీ పెరుగుతుంది.